దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బ్లాక్ బస్టర్ మూవీ త్రిబుల్ ఆర్. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, అలియా భట్ ప్రధాన పాత్రలో వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద పలు రికార్డులు సృష్టించింది. ఇటీవల ఈ మూవీని లండన్లో ప్రముఖ రాయల్ ఆల్బర్ట్ హాల్లో ప్రదర్శించారు. ఈ ప్రత్యేక స్క్రీనింగ్ కు రాజమౌళితో పాటు రామ్ చరణ్, ఎన్టీఆర్ కూడా కుటుంబంతో కలిసి హాజరయ్యారు. దీనికి సంబంధించిన ఫొటోస్, వీడియోస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. అయితే తాజాగా త్రిబుల్ ఆర్ అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. బాహుబలి తర్వాత ఆ ఘనతను దక్కించుకున్న చిత్రంగా త్రిబుల్ ఆర్ నిలిచింది. రాయల్ ఆల్బర్ట్ హాల్ స్థాపించి ఇప్పటి వరకు దాదాపు 150 ఏళ్లు పూర్తయింది. ఈ హాల్ స్థాపించాక ప్రదర్శించిన సినిమాల్లో ఇప్పటి వరకు కేవలం బాహుబలి మాత్రమే నాన్ ఇంగ్లీష్ చిత్రంగా రికార్డు క్రియేట్ చేసింది. 2019లో బాహుబలి మూవీని ఇదే హాల్లో ప్రదర్శించారు. తాజాగా 2025లో త్రిబుల్ ఆర్ ఈ ఘనతను సాధించింది. బాహుబలి తర్వాత ఈ రికార్డు సాధించిన రెండో నాన్ ఇంగ్లీష్ మూవీగా త్రిబుల్ ఆర్ నిలిచింది. ఈ విషయాన్ని మూవీ టీం సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. దీంతో టాలీవుడ్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రెడిట్ అంతా కూడా దర్శక ధీరుడికే దక్కుతుందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. కాగా రాజమౌళి ప్రస్తుతం మహేష్ బాబుతో ఓ భారీ అడ్వెంచరస్ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఇటీవలే ఒడిశాలో కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ స్కెడ్యూల్లో బాలీవుడ్ భామ ప్రియాంక కూడా పాల్గొంది. ప్రస్తుతం షూటింగ్ కు విరామం లభించడంతో రాజమౌళి లండన్ కార్యక్రమానికి హాజరయ్యారు.